హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ అయి ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకి ఒక హాస్పిటల్ని చూపిస్తే అందరికి కూడా అక్కడ నర్సెస్ అనేది గ్యాదర్ అయిపోయి ఉంటారు. అప్పుడే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసరికి సైలెంట్గా ఉండానంటే ఇక్కడికి ఏమైనా ఇన్స్పెక్షన్స్కి వస్తున్నారని అడిగినా కానీ కాదు, నువ్వు సైలెంట్గా ఉండని చెప్తే అప్పుడే అందులో పనిచేస్తున్న డైరెక్టర్ ఏమో బాస్ ఇక్కడికి అందరికి కూడా వచ్చారు 6th ఫ్లోర్లో ఉన్న వాళ్ళని చెప్పేసరికి హీరోయిన్కి అనేది ఏదో అర్థమై వెంటనే తన ఫేస్ అనేది మాస్క్ పెట్టుకుంటుంది. అప్పుడే తన అనేది చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్కకి వెళ్తుంది. ఎందుకంటే హీరోయిన్ అనేది మళ్ళీ రీబోర్న్ అయిపోయి ఉంటుంది. అలా తన అనేది ఒక డెవిల్ సీఈఓ తోటి అనేది నైట్ అనేది స్పెండ్ చేసి ఉంటుంది. అలా తన అనేది నైట్ ని స్పెండ్ చేసినాక రీబోర్న్ కాకముందు తన అనేది హీరో ప్రతిరోజు తనని టార్చర్ చేయడంతో ఇక్కడ నుంచి ఈ సెకండ్ లైఫ్ అయినా నన్ను నేను సేవ్ చేసుకోవాలని అనుకుంటుంది. ఎందుకంటే హీరోయిన్ అనేది హీరోనే చంపేసింటాడు. అలా ఈ లైఫ్ నుంచి హీరో నుంచి చాలా దూరంగా ఉండాలి, తన దగ్గరకు అసలు వెళ్ళకూడదని నిర్ణయించుకొని ఆ నైట్ ని స్పెండ్ చేసినాక నా విషయం హీరోకి తెలియకుండా పెట్టుకోవాలని హీరోయిన్ అనేది ఆ ఫేస్ అనేది మాస్క్ పెట్టేసుకుంటుంది. అప్పుడే హీరో అందరి వైపు చూస్తే అక్కడికి హీరో అసిస్టెంట్ వచ్చేసి ఇదిగో ఇది డైమండ్ స్టోన్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళే ఖచ్చితంగా హీరో తోటి నైట్ స్పెండ్ చేసిందని అంటే అప్పుడే హీరోయిన్ అనేది తన వేరే చెవు పని చూసుకుంటుంది. అక్కడ తోన రింగ్ అనేది మొత్తం కూడా కనిపించకపోవడంతో అది నైట్ నాదే అని చెప్పేసరికి వెంటనే హీరోయిన్ తన దగ్గర ఉన్న ఇంకొక కమ్మన్ అనేది తీసేస్తుంది. అలా రింగ్ తీసేసిన వెంటనే అక్కడికి వచ్చిన అసిస్టెంట్ అందరినీ కూడా చెక్ చేసేసి హీరో దగ్గరికి వెళ్ళి బాస్ ఇక్కడ ఎవరి దగ్గరకు కూడా లేదని చెప్తే అప్పుడే అక్కడికి ఒక హెడ్ నర్స్ వచ్చేసి ఆ రోజు నైట్ 6th ఫ్లోర్లో హీరోయినే ఉందని చెప్పేసరికి హీరోయే మా రింగ్ తీసుకుని హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. ఆ రోజు నైట్ నువ్వేనా ఉన్నది చెప్పని అడిగేసరికి హీరోయిన్ నుండి నేను కాదు, నేను ఎందుకుంటాను, నాకు వేరే మీటింగ్ ఉన్నందుకు వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయానని హీరోయిన్ అబద్ధం చెప్పేస్తుంది. అలాగే మీకు ఇంకా ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పేస్తుంది. అలా అప్పుడే హీరోయిన్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లెక్కఅనేది వెళ్తుంది. కానీ హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో పిలిచి అది నీదే కదా డైమండ్ రింగ్ అని చెప్పేసరికి హీరోయిన్ నుండి నువ్వు సైలెంట్ గా ఉండు, నాది కాదు, నా లాంటివి రింగ్స్ లాంటివి ఎన్ని ఉంటాయి మీకు ఆ మాత్రం తెలియదు అని చెప్పేసరికి హీరో కూడా సరే అని తన అసిస్టెంట్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ పర్సనల్ గా పిలుచుకుంటాడు. అలా పిలుచుకుని నీకు ఏం కావాలన్నా ఇస్తాను, ఈ రింగ్స్ ఎవరు చెప్పని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఏమో నాకేం తెలిసి మీతో స్పెండ్ చేసిన అమ్మాయి అని మీరే చెప్తున్నారు కదా, ఆ అమ్మాయిని ఎక్కడున్నా కానీ మీరు కనుక్కోనని చెప్పేసరికి ఆ అమ్మాయి చాలా తెలివిగలది, తను సీసీటీవీ ఫుటేజ్ కూడా డిలీట్ చేసిందని చెప్తే అప్పుడే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. అలా హాస్పిటల్లో ఈ రోజు హీరోయిన్ నైట్ డ్యూటీ ఉండడంతో తన ఫ్రెండ్ తో కలిసి డ్యూటీ చేస్తూ ఉంటే తన ఫ్రెండ్ ఏమో నువ్వు వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకోమని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అలా తన రూమ్ కి వెళ్తూ ఉంటే అప్పుడు హాస్పిటల్ చీఫ్ ఏమో హీరోయిన్ కి అనేది ఒక డ్రింక్ తో ఇచ్చి నువ్వు ఈ డ్రింక్ నువ్వే తాగు, అసలు ఎవరికి కూడా ఇవ్వద్దని చెప్పేసరికి చాలా థ్యాంక్స్ డైరెక్టర్ అని చెప్తాడు. అలా హీరోయిన్ నుండి నేను ఫ్రెష్ అప్ అవ్వాలని అక్కడి గురించి వెళ్తూ ఉంటే అప్పుడే ఆ చీఫ్ దగ్గర ఒక అమ్మాయి వచ్చి మీకు ఇప్పుడు వెంటనే ఒక మీటింగ్ ఉంది రండి అని చెప్పేసరికి హీరోయిన్ సంగతి తర్వాత చూసుకోవచ్చు అని తను అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే హీరోయిన్ కి ఇచ్చిన జ్యూస్ లోనే తను ఆల్రెడీ డ్రగ్ కలిపింటాడు. ఆ విషయానికి హీరోయిన్ కి తెలియక అనేది అక్కడే పెట్టి తను డ్రెస్ చేంజ్ చేసుకోవాలని చూస్తే అప్పుడే తన రూమ్ లో వేరే పర్సన్ అనేది ఉంటాడు. ఆ పర్సన్ ఎవరో కాదు హీరో ఉంటాడు. అలా హీరోకి అనేది చాలా దెబ్బలు తగలడం తోటి హీరోని సేవ్ చేయమని అడిగేసరికి హీరోయిన్ నుండి నర్స్ కావడంతో దగ్గర నుండి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ అక్కడ పెట్టిన జ్యూస్ అనేది హీరో కూడా తాగుతాడు. అలా తాగడం తోటి తనకి అనేది చాలా వేడిగా అనిపించేస్తూ ఉంటుంది. అలా వేడిగా అనిపించేసరికి హీరో నుండి మీకు ఫస్ట్ ఎయిడ్ చేశాను, మీరు నేను ఇక్కడ నుంచి వెళ్తానని చెప్పి తను వెళ్తూ ఉంటే హీరో ఏమో తను లాక్కుంటాడు. అలా లాక్కొని హీరోయిన్ తోటి ఆ రోజు నైట్ అనేది స్పెండ్ చేసి ఉంటాడు. అవన్నీ కూడా హీరోయిన్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. అలా అప్పుడే మళ్ళీ అసిస్టెంట్ వచ్చేసి బాస్ మేము కొద్ది రోజుల్లోనే సీసీటీవీ ఫుటేజ్ ని మళ్ళీ స్టోర్ చేసేస్తామని చెప్పేసరికి హీరో కూడా సరే అని వెళ్తాడు. తర్వాత హీరోయిన్ హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ ఉంటే ఒక ఓల్డ్ లేడీని అనేది ఒక బైక్ వచ్చి డాష్ ఇస్తుంది. అప్పుడు హీరోయిన్ ఆ పర్సన్ ని తిట్టి ఆ ఓల్డ్ లేడీ దగ్గరికి వెళ్ళి తనకి అనేది ఫస్ట్ ఎయిడ్ చేస్తారు ఇక్కడే ఉండండి అని చెప్పి తన దగ్గర ఉన్న దాంతో బ్యాండేజ్ అనేది వేసేస్తుంది. అలా బ్యాండేజ్ అయిన తర్వాత ఆ ఓల్డ్ లేడీ ఎవరో కాదు హీరో వాళ్ళ మదర్ అయి ఉంటుంది. డైరెక్ట్ గా హీరో దగ్గరికి వెళ్ళి నేను ఎలా ఉన్నావురా అని అడిగితే హీరో ఉండి ఇన్ని ఇయర్స్ తర్వాత నేను నీకు గుర్తొచ్చాను అని చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తాడు. ఎందుకంటే హీరోకి 6 years ఉన్నప్పుడు ఈ హీరో వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ మదర్ ఇద్దరు డివోర్స్ తీసుకుని ఉంటారు. అలా వాళ్ళ మదర్ ఏమో ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుని అబ్రాడ్ కి అనేది వెళ్ళిపోయింటుంది. అలా హీరో ఎంత అడిగినా కానీ తనకు అనేది అసలు రెస్పాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోవడంతో హీరోకి ఆ కోపం వస్తూ ఉంటుంది. అలా అది గుర్తు తెచ్చుకొని వాళ్ళ మదర్ ని నెట్టయిపోతూ ఉంటే అప్పుడే వాళ్ళ మదర్ కి ఉన్న చేతి బ్యాండేజ్ అనేది చూస్తాడు. అలా చూస్తే హీరో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తాడు. ఎందుకంటే సేమ్
సేమ్ హీరో నైట్ ని స్పెండ్ చేసి లేచిన తర్వాత తనకనేది చేతుకున్న బ్యాండేజ్ చూస్తే సేమ్ ఆ అమ్మాయి కట్టినట్టే ఉంటుంది. అలా గుర్తు తెచ్చుకున్న వెంటనే హీరో అనేది అడుగుతూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ కూడా సేమ్ ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. ఎందుకంటే హీరోయిన్ ఇంటికి వెళ్ళిన వెంటనే తను అనేది వాళ్ళ బ్రదర్ చనిపోయాడని ఫ్లాష్ బ్యాక్ లోన ఇదంతా కూడా హీరోనే చేశాడని హీరోనే చాలా హేట్ చేస్తూ ఉంటుంది. అవన్నీ గుర్తు తెచ్చుకొని ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ని చాలా బాగా చూసుకోవాలని దగ్గరుండి వాళ్ళ బ్రదర్ కి తనే కుక్ చేస్తూ ఉంటుంది. తన పేరు వచ్చేసి లిన్నా ఉంటుంది. అలా వాళ్ళ బ్రదర్ నుండి మా ఇద్దరం కూడా కలిసి తిందాం ఇద్దరు తింటూ ఉంటే హీరోయిన్ నుండి సరే అని వాళ్ళిద్దరు కూర్చుంటారు. కానీ వాళ్ళు నిజానికి సొంత రిలేటివ్స్ అలాగే ఓన్ బ్రదర్స్ కూడా కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా పేరెంట్స్ లేకపోవడంతో ఇద్దరు కూడా కలిసి పెరిగింటారు. అప్పుడే హీరో వాళ్ళ మదర్ ఏమో హీరోయిన్ కి ఫోన్ చేసి ఒకసారి నా దగ్గరికి రమ్మా, నా కొడుకు కూడా ఫస్ట్ ఎయిడ్ చేద్దాం అని చెప్పేసరికి హీరోయిన్ అనేది అక్కడికి వెళ్తుంది. అలా హీరో వాళ్ళ మదర్ ని చూసిన వెంటనే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే పాస్ట్ లో నా హీరో వాళ్ళ మదర్ హీరోయిన్ చూసిండదు. హీరోయిన్ కూడా వాళ్ళ మదర్ ని చూడకపోవడంతో అలానే కలిసిపోతుంది. తర్వాత అక్కడికి హీరో రావడం చూసి ఇక్కడ నుంచి నేను ఎలాగైనా తప్పించుకోవాలి, లేదంటే ఈ డెవిల్ కూడా నేను దొరికానని ఖచ్చితంగా నన్ను చంపేస్తాడని వెంటనే తన దగ్గర ఉన్న స్పెట్స్ అనేది తీసుకొని తను పెట్టుకుంటుంది. అలా పెట్టుకొని హీరో వైపు తిరిగి సరే అయితే నేను మీ మదర్ ని సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు కదా, నేను ఇక్కడ నుంచి వెళ్తానని చెప్తే అంత తొందర ఎందుకు వెళ్తారు, నేను కూడా ఒక రోజు నైట్ అమ్మాయితో స్పెండ్ చేశాను, సేమ్ అమ్మాయి కూడా నీలానే బ్యాండేజ్ వేసిందని చెప్పేసరికి అసలు అది జరగదు, అందరు నర్సెస్ కూడా సేమ్ ఒకేలాగే వేస్తారు, సేమ్ ఒకేలాగే ఉంటాయి టెక్నిక్స్ అని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. అలా సరే అయితే తిన్న తర్వాత వెళ్ళండి అని చెప్పేసరికి హీరోయిన్ నాకు అంతగా ఆకలేదు, నేను వెళ్ళాలనుకుంటున్నానని చెప్పి తను అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి హీరో ఉండి సేమ్ నీ పేరు అలాగే మా మదర్ పేరు కూడా ఒకేలాగే ఉందని చెప్పేసరికి హీరోయిన్ ఉండి సరే అయితే ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి, అయినా నాకు అసలు వీటిపైన అసలు ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్తున్నానని తను అనేది అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే హీరో వాళ్ళ మదర్ ఏమో సేమ్ తను కూడా ఒక హాస్పిటల్లో నర్స్ లానే పనిచేస్తుందంట అని చెప్పేసరికి తన పేరు ఏంటని అడిగితే థ్యాంక్స్ అని చెప్పేసరికి అవునా, తను ఆ రోజు తన బెస్ట్ ఫ్రెండ్ కూడా చూటాంగ్ అని పిలిచింది, ఆ ఇయర్ రింగ్స్ కూడా నీవే కదని అడిగిందని గుర్తు తెచ్చుకొని నిజంగా తనే కాదా తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరో ఏమో నెక్స్ట్ డే మార్నింగ్ జిమ్కి వెళ్ళి అక్కడ డైరెక్టర్కి ఫోన్ చేసి తనకు కావాల్సిన కొన్ని మెడిసిన్స్ అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా హాస్పిటల్ నుంచి పంపించమని అది కూడా హీరోయిన్ తీసుకురమ్మని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళు కూడా సరే అంటారు. అలా మరోవైపు ఏమో హీరోయిన్ హాస్పిటల్కి అనేది వెళ్తుంది. అక్కడికి హెడ్ నర్స్ వచ్చేసి ఇవిగో ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నేను ఒక పర్సన్కి ఇవ్వాలి, ఆ పర్సన్కి నువ్వు ఇచ్చేస్తే నీకు డబల్ మనీ ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఏ పర్సన్ కూడా అడగకుండా వెళ్తుంది. అలా హెడ్ నర్స్ ఏమో నేను నీకు లొకేషన్ సెండ్ చేస్తానని అక్కడ నుంచి వెళ్తే హీరోయిన్ ఏమో ఆ లొకేషన్కి అనేది వెళ్తుంది. ఆ లొకేషన్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఉండేది ఎవరో కాదు హీరోయిన్. అది చూసిన హీరోయిన్ ఏమో షాక్ అయ్యి అలానే ఉండిపోయి ఇదిగోండి మీరు అడిగిన బాక్స్ మీకు ఇచ్చేస్తున్నాను నేను వెళ్ళిపోతున్నానని హీరోయిన్ తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో ఏమో నీకు ఎందుకు అంత తొందరగా నన్ను చూసిన ప్రతిసారి కూడా అలానే పారిపోతూ ఉంటావు, ఇంకా ఏమైనా కావాలా అని అడిగేసరికి హీరోయిన్ ఉండే నాకు అసలు ఏం అవసరం లేదు నేను వెళ్ళాలనుకుంటున్నానని చెప్పేసరికి హీరో ఏమో కొద్దిసేపు వేచి ఇప్పుడే ఇదిగో సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది నువ్వు కూడా చూడని చెప్పి హీరోయిన్ మీద డౌట్ ఉండడంతో తనకు అనేది సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాడు. కానీ అందులో హీరోయిన్ కాకుండా ఎవరు షార్ట్ కట్ హెయిర్ ఉన్న అమ్మాయి లాగా కనిపించడంతో అది చూసిన హీరో షాక్ అయితే హీరోయిన్ ఏమో నవ్వుకుంటూ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ అప్పుడే వాళ్ళ బ్రదర్కి చెప్పి ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా డిలీట్ చేసేసి ఏ ద్వారా జనరేట్ చేసిన ఫుటేజ్ అనేది పెట్టింటుంది. అలా అక్కడికి హీరో అసిస్టెంట్ వచ్చేసి బాస్ మొత్తం కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసాం, ఈ రింగ్ సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా లేరు, అలాగే ఇది ఎవరిదో ఒకరు నేను మొత్తం కనుక్కుంటానని చెప్పేసరికి హీరో కూడా కేవలం 3 days మాత్రమే టైం ఉంది కనుక్కోమని చెప్తుంది. మరోవైపు మా హీరోయిన్ ఇంటికి వెళ్ళి చూసేసరికి లిన్నేమో కింద పడిపోయి ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో భయపడుతూ బ్రదర్ మీరు లేవండి అని చెప్పి తననే హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోతుంది. అలా హాస్పిటల్కి వెళ్ళి కొద్దిసేపటికి అక్కడికి డాక్టర్ అనేది బయటకు వచ్చేస్తాడు. అలా బయటకు వచ్చి వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మీ బ్రదర్కి లుకేమియా వచ్చింది, అలాగే తన ఎక్కువ రోజులు కూడా బతకలేడు, తనకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసరికి మనీ ఎంత అవుతుందని చెప్తే డాక్టర్ నుండి చాలా ఎక్కువ మనీ అవుతుంది, 1 million ఫస్ట్ పే చేయి తర్వాత మిగతా చూద్దామని చెప్పేసరికి హీరో నుండి నేను ఖచ్చితంగా చేస్తాను మీరు మాత్రం మా బ్రదర్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. తర్వాత వాళ్ళ బ్రదర్ రూమ్లోకి వెళ్ళేసరికి వాళ్ళ బ్రదర్ లిన్నేమో నువ్వు ఇంటికి వెళ్ళి అలాగే నా గురించి ఎక్కువ ఆలోచించొద్దు, అంత మనీ మన దగ్గర లేవు కదా అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నేను ఖచ్చితంగా నీకు మనీ తీసుకొచ్చి మిమ్మల్ని సేవ్ చేస్తాను, మీరు అసలు టెన్షన్ పడొద్దండి, నాకున్న ఒక్కగానొక్క బ్రదర్ మీరు, నాకంటే ఫ్యామిలీ చెప్పుకోవడానికి మీరు తప్ప ఇంకెవరు లేరని హీరోయిన్ ఏడుస్తూ చెప్తుంది. అలా చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ కూడా సైలెంట్ అయిపోతాడు. తర్వాత హీరోయిన్ తన గోల్ని మర్చిపోకూడదని మనీ ఎక్కువ సంపాదించాలని కొన్ని స్టిక్స్ పైన రాకించి తన ప్రతి ఒక్క దగ్గర అతికిచ్చేసుకుంటుంది. అలా తన సెల్ఫీ కూడా తీసుకొని అన్ని కూడా చూసుకుంటుంది. తర్వాత హీరోయిన్ తన దగ్గర ఉన్న ఒక డైమండ్ రింగ్ ని సేల్ చేయాలని ఫొటోస్ అనేది తీసుకుంటుంది. అలా ఫొటోస్ తీసుకుని తన
అకౌంట్లో పెట్టేసరికి అప్పుడే ఆ రింగ్ ని హీరో అసిస్టెంట్ చూస్తాడు. అలా రింగ్స్ ని చూసిన వెంటనే హీరోకి చూపించే సేమ్ ఇది కూడా దానిలాగే ఉంది బాస్, ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనేమని చెప్పేసరికి హీరో ఉండి ఆ అమ్మాయి ఎవరో కనుక్కోమని చెప్తారు. అలా మరోవైపు ఏమో హీరో నుండి పార్ట్ టైం జాబ్ సేవ్ చేయాలి, అలాగే ఎక్కువ మనీ ఏమొస్తాయని అన్ని కూడా క్లాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటే అప్పుడే తన ఫోన్ కి అనేది మెసేజ్ వస్తుంది. అది కూడా హీరోనే చేయడంతో ఈ రింగ్ నాకు కావాలి, ఇది మీదేనని చెప్పేసరికి హీరోయిన్ కూడా అవును నాదే, కానీ నాకు మనీకి ఇస్తేనని ఖచ్చితంగా ఇస్తానని చెప్పేసరికి హీరో ఏమాత్రం ఆలోచించుకోకుండా నేను మీకు 1 మిలియన్ ఇస్తాను, నాకు ఆ ఇయర్ రింగ్ ని ఇవ్వమని చెప్పేసరికి ఆ డైమండ్ రింగ్ ని హీరోయిన్ కూడా చాలా మనీ వస్తుందని చెప్పి సరే అని అంటుంది. అలా హీరో నుండి వాళ్ళ బ్రదర్ తో మాట్లాడుతూ నేను నా డైమండ్ రింగ్స్ ని అమ్మాను, ఇప్పుడు నాకు చాలా మనీ ఇస్తున్నాడు, ఆ పిచ్చోడు ఎవరో కూడా తెలియట్లేదు అని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ ఉండి నువ్వు టెన్షన్ పడద్దు, నాకు మొత్తం కూడా నయమయ్యాక నీకు మంచి డైమండ్ రింగ్స్ కనిస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే ఇప్పుడు నాకు పనుంది నేను వెళ్తున్నానని చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత హీరో అసిస్టెంట్ ఏమో హీరోయిన్ ఇచ్చిన డైమండ్ రింగ్ అనేది తీసుకొని హీరోకి అనేది ఇస్తాడు. అలా హీరో ఏమో అది ఓపెన్ చేసి చూస్తే సేమ్ ఒకేలాగా ఉంటాయి. అలా ఒకేలాగా ఉండడంతో హీరోకి అనేది డౌట్ వస్తుంది. అలా డౌట్ వచ్చిన వెంటనే హీరో అనేది ఇంటికి వెళ్తే వాళ్ళ మదర్ ఏమో హీరోని పిలిచి ఇదిగో నీకు ఎంత ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేశాను తినని చెప్పేసరికి ఆ ఫుడ్ ని చూసిన వెంటనే తనకు అనేది ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఎందుకంటే వాళ్ళ మదర్ వెళ్ళిపోవడంతో వాళ్ళ డాడీ చాలా కోపంగా హీరో ఏదో టార్చర్ చేస్తుంటాడు. ఈ ఫుడ్ అంతా కూడా మీ మదర్ నీకు చాలా ఇష్టంగా ప్రిపేర్ చేసేది కదా, ఇప్పటి నుంచి నువ్వు ఆ ఫుడ్ ని అస్సలు ఇష్టపడకూడదు అని చెప్పేసరికి హీరో గుర్తు తెచ్చుకుని అక్కడ నుంచి వెళ్ళి ఫుల్ గా డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకవైపు వాళ్ళ మదర్ ఇన్ని రోజులు విడిచిపెట్టిందని, అలాగే నైట్ ని స్పెండ్ చేసిన అమ్మాయి దొరకకపోవడంతో అలానే ఫుల్ గా డ్రింక్ చేస్తూ అలానే ఉంటే అప్పుడే తనకనే ఫోన్ వస్తుంది. అసిస్టెంట్ ఫోన్ చేసి బాస్ మేము లొకేషన్ కనుక్కోవడం, అది కూడా సేమ్ హాస్పిటల్లోనే వస్తుందని చెప్పేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామని చెప్తారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ తో మాట్లాడి వచ్చిన వెంటనే ఆ లొకేషన్ అనేది హీరో అలాగే హీరో అసిస్టెంట్ కూడా వస్తే అప్పుడే హీరో అనేది అతని దగ్గర ఉన్న ఫోన్ అనేది ఫోన్ చేస్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ బ్రదర్ కోసం మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటుంది. అలా నాకు చాలా వర్క్ అయిపోతుందని అక్కడున్న అసిస్టెంట్ నర్స్ తోటి మాట్లాడుతూ ఉంటే హీరో ఫోన్ చేస్తే అప్పుడు హీరోయిన్ అనేది లిఫ్ట్ చేస్తుంది. అలా లిఫ్ట్ చేసి హలా హలా అంటూనే ఫోన్ కట్ చేసి వాళ్ళ బ్రదర్ దగ్గరికి అనేది వెళ్తాడు. అప్పుడే హీరోకి అనేది మొత్తం కూడా అర్థమైపోతుంది హీరోయిన్ తనతో నైట్ ని స్పెండ్ చేసిందని. అలా బ్రదర్ మనం వెళ్దాం పద, నువ్వు వెళ్ళి నీ రూమ్ లో రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసరికి హీరో ఏమో తను ఎవరని చెప్తే అసిస్టెంట్ నుండి బాస్ తన బాయ్ ఫ్రెండ్ ఏమని అంటూ ఉంటాడు. తర్వాత కొద్దిసేపు తర్వాత అసిస్టెంట్ అనేది మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకొచ్చి వాళ్ళిద్దరు కూడా ఎవరు పేరెంట్స్ కూడా లేరు, వాళ్ళిద్దరు దూరం నుంచి పెరిగిన వాళ్ళే, తన సొంత బ్రదర్ లా చూసుకుంటుంది అని చెప్పేసరికి హీరోకి తెలియకుండానే జలసి వచ్చేస్తుంది. అలాగే ఈ రోజు నైట్ హీరోయిన్ ఈ బార్ లోనే పనిచేస్తుందని చెప్తాడు. తర్వాత నైట్ అయ్యేసరికి హీరోయిన్ పార్ట్ టైం జాబ్ కి ఒక బార్ కి అనేది వెళ్తుంది. అక్కడ కొంతమంది ఏమో హీరోయిన్ కి అనేది నువ్వు మాకు వైన్ సర్వ్ చేస్తే అలాగే వైన్ తాగితే ఎక్కువ మనీ ఇస్తామని చెప్పేసరికి హీరోయిన్ అనేది వైన్ తాగుతూ అలాగే వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళ కింద పడేసిన మనీని అనేది తీసుకుంటూ ఉంటుంది. అదంతా కూడా చూసిన హీరోకి అనేది చాలా కోపం వస్తూ ఉంటుంది. అలా డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ అనేది పైకి లేపుతాడు. అలా పైకి లేపి నువ్వు ఇక్కడ ఉండి నిలబడు చాలా అని చెప్పి తను అనేది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అలా వెంటనే తన దగ్గరకు వచ్చి నీకేం బాగుంది కదా, ఇప్పుడు ఏం కాలేదు కదా అని చెప్పేసరికి నాకు బానే ఉంది, నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పేసరికి హీరో ఉండి వాళ్ళు ఇంతగానం బుల్లి చేస్తున్నాక నువ్వు ఇక్కడే ఉంటావు అని చెప్పి తిడుతూ ఉంటాడు. తర్వాత హీరో ఏమో నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా నేను 10 మిలియన్ మనీ ఇస్తానని చెప్పేసరికి హీరో నుండి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ హీరో అనుకుంటాడు తను నన్ను పెళ్లి చేసుకుంటుందని. కానీ హీరోయిన్ ఏమో ఫ్లాష్ బ్యాక్ లకి వెళ్తే హీరో ఏమో పాస్ట్ లోనే తను ఎంత టార్చర్ చేయడం, అలాగే తన్ని ప్రతి ఒక్కసారి కూడా టార్చర్ చేసి 10 మిలియన్ తీసుకున్నావు కదా, దానికైనా నువ్వు వర్తిగా ఉండాలి కదా అని చెప్పి తనని చాలా ఫోర్స్ గా ట్రీట్ చేయడం గుర్తొచ్చి నాకు అసలు అది ఇంపార్టెంట్ అయిన పని కాదని చెప్పి వాళ్ళకి అనేది వైన్ అనేది సర్వ్ చేస్తూ ఉంటుంది. అలా హీరోయిన్ తను విన్నాక ఏమాత్రం పట్టించుకోకపోవడంతో హీరోకి అనేది కోపం వస్తుంది. అలా నేను 100 ఇవ్వని ఇస్తాను, ఎవరైతే నాకు కిస్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి కిస్ చేస్తే నేను ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ నిజమా అని అడుగుతుంది. అవునని హీరో చెప్పేసరికి హీరోయిన్ ఇది చాలా మంచి అవకాశం అని చెప్పి ఎవరికైనా కిస్ చేయొచ్చని తను అనేది ఇది ఎలాగోలాగా తప్పించుకుంటే మా బ్రదర్ ఇల్నెస్ క్యూర్ చేయొచ్చని హీరో దగ్గరగా వెళ్తుంది. కానీ హీరోకి కిస్ చేయకుండా పక్కన ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి కిస్ చేయడం చూస్తే అప్పుడే హీరో వెంటనే తన దగ్గరికి అనేది హీరోయిన్ లాగేసుకుంటాడు. అలా లాగేసుకుని నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను నీకు మనీ ఇస్తే వేరే వాళ్ళకి ఎలా కిస్ చేసేస్తావు, అలాంటప్పుడు నేను నీకు ఎందుకు మనీ ఇవ్వాలని చెప్పేసరికి హీరోయిన్ అలానే చూస్తుంటుంది. అలా వెంటనే నువ్వు నాకు మనీ ఇవ్వాల్సిన పని లేదు నేను వెళ్తానని చెప్పేసరికి
హీరో ఏమో నేను నీకు ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా కానీ నువ్వు మాత్రం నాకు దూరంగానే ఉంటావని చెప్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ ఆ రూమ్ లో నుంచి బయటకు వస్తే అక్కడ వాళ్ళంతా కూడా 2 మిలియన్ ఇస్తాము కానీ 14 డేస్ ఒక పర్సన్ కి బాయ్ ఫ్రెండ్ గా ఉండాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని ఆ ప్రోగ్రామ్ లో తను అనేది పార్టిసిపేట్ చేస్తుంది. అలా అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా వచ్చేసరికి ఇందులో ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళే ఒక పర్సన్ కి 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలని చెప్పి ఆ పర్సన్ ఎవరో కాదు హీరో అని చెప్పేసరికి అప్పుడే అక్కడికి హీరో అనేది వచ్చేస్తాడు. అలా హీరో రావడం చూసిన హీరోయిన్ ఏమో నేను అసలు ఇందులో పార్టిసిపేట్ చేయకూడదు, నా పేరు వచ్చిన వాళ్ళ తను అనేది సైడ్కి వెళ్తూ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా చూసి ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడని నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే అందులో నా హీరోయిన్ పేరు అనేది వస్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో వద్దని వెళ్దాం అనుకుంటూ ఉంటే అప్పుడే తను మళ్ళీ వాళ్ళ బ్రదర్ కి సీరియస్ అయిందని అలాగే కిడ్నీ కూడా ఫెయిల్ అయిందని తెలుసుకొని సరే నేను ఎలాగైనా కానీ మనీ అడ్జస్ట్ చేస్తానని చెప్పి వెంటనే ఆ ప్రోగ్రామ్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది. అలా తను విన్ అవడంతో ఇప్పటి నుంచి నువ్వు హీరో దగ్గర 14 డేస్ ఉండాలి, అలాగే అందులో కొన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి, అలాగే కొన్ని గేమ్స్ ఆడాల్సినవి కూడా ఉన్నాయని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని చెప్పి హీరో వాళ్ళ ఇంటికి అనేది వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళిన వెంటనే హీరో తన దగ్గరగా వస్తూ ఉంటే హీరోయిన్ ఏమో భయపడి నువ్వెందుకు ఇలా వస్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగేసరికి హీరో ఉండే ఏమీ లేదు, ఏం చేయాలని అడుగుతున్నావు అని అడిగేసరికి హీరోయిన్ భయపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ లో కూడా ఇలానే వస్తూ ఉంటాడు. కానీ హీరో అసలు ఏమాత్రం ఏం చేయకుండా ఒక అగ్రిమెంట్ అనేది ఇస్తాడు. ఆ అగ్రిమెంట్ చూసిన హీరోయిన్ ఏమో ఇందులో ఏముందని చెప్తే నువ్వే చదువు, అలా ఇందులో కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, అలాగే నీకు ఏమైనా కండిషన్స్ ఉంటే కూడా అందులో చేయొచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే నువ్వు ఇక్కడ నుంచి వెళ్తే చేస్తానంటే హీరో ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ ఏమీ లేదని తను అక్కడ నుంచి పంపించేస్తుంది. తర్వాత హీరో చాలా మారిపోయాడు, అప్పట్లాగా లేడని తను అనేది ఇచ్చిన కాంట్రాక్ట్ పైన అనేది కొన్ని కండిషన్స్ రాయాలని అనుకుంటుంది. అలా అవి కేవలం కూడా ఏమీ లేవు, 3 కండిషన్స్ అనేది రాస్తుంది. అందులో ఫస్ట్ వచ్చేసి హీరో ఎప్పటికీ కూడా నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అలాగే తను ఏ అమ్మాయినైనా ఇష్టపడిన అమ్మాయి దగ్గరికి వెళ్ళొచ్చు, నాకు ఏ ప్రాబ్లం కూడా లేదు, అలా నేను ఎప్పుడైనా కానీ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అని 3 కండిషన్స్ రాసేసరికి హీరోకి అసలు నచ్చవు. ఎందుకంటే హీరోకి ప్రతి ఒక్క కండిషన్లను కూడా తను దూరం పెట్టాలని ఉండడంతో తనకి అనేది కోపం వస్తుంది. కానీ హీరోయిన్ మా ఫోటో హీరోకి సెండ్ చేసినా కానీ ఎంతసేపుకి కూడా రిప్లై రాకపోవడంతో తను అలానే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి హీరో వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్తే ఏమీ లేదు, నేను ఆల్రెడీ నీకు చెప్పి అగ్రిమెంట్స్ గురించి ఆలోచిస్తున్నానని చెప్పేసరికి హీరో ఉండి సెకండ్ కండిషన్ ఏంది, నాకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు నీకెలా తెలుసు అని చెప్పేసరికి హీరోయిన్ పాస్ట్ లైఫ్ లో నీకు కెనరీనా అనే ఒక అమ్మాయి ఉండేది కదా అని తన మనసులో అనుకుని నీకు కెనరీనా అనే అమ్మాయి అంటే చాలా ఇష్టం కదా, తను నువ్వు లవ్ చేస్తున్నావు కదా అని చెప్పి తను కలిసి ఉండొచ్చు అని చెప్పేసరికి హీరో ఉండి ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు, నువ్వే కావాలని ఒక పేరు పెట్టుకున్నావే ఏంటి కొంపదీసి ఆ అమ్మాయి పేరు నీదా ఏంటని అడిగేసరికి హీరో నుండి నాకు అస్సలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళిపోతానని తను అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన వెంటనే హీరో మా అగ్రిమెంట్ పేపర్ అనేది తీసుకుని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ ఏమో హీరో గురించి ఆలోచిస్తూ తను చాలా మారిపోయాడు, అప్పట్లాగా అస్సలు లేడు, అలాగే తనకు హార్ట్ ప్రాబ్లం కూడా ఉన్నట్టుందని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే బయట నుంచి కొన్ని సౌండ్స్ వినిపించడంతో ఏంటి సౌండ్స్ అని హీరోయిన్ అనేది బయటకు వెళ్ళి చూడాలని చూస్తే తను సేమ్ హీరో వాళ్ళ మదర్ వాయిస్ లాగా అనిపిస్తుంది. అలా తను అనేది బయటకు వెళ్ళి చూస్తుంది. కింద వాళ్ళ మదర్ అనేది హీరో కోసం అడుగుతూ నన్ను క్షమించడం ఇంకెప్పుడు కూడా ఇలా చేయను, అలాగే నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో చాలు, అంతకు మించి ఇంక నాకేమి కూడా ఉండదని చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పేసరికి ఈ అమ్మాయి నీకు నచ్చిందని ఒక ఫోటో చూపిస్తే హీరో ఉండి ఇప్పుడు ఎందుకు ఇన్ని రోజులు కూడా అబ్రాడ్ లో ఉండి చాలా బాగా హ్యాపీగా ఉన్నావు, ఇప్పుడు నీకు ఈ కొడుకు గుర్తొచ్చాడా ఏంటి, కొంపదీసి నీ ఎక్స్ హస్బెండ్ వదిలేశాడని ఇప్పుడున్న ప్రజెంట్ హస్బెండ్ ని కూడా వదిలేసావా, అందుకే ఇలా వచ్చావని చెప్పి తననే తిట్టి పైకనే వెళ్తూ ఉంటే హీరోయిన్ నుండి నాకు వాటర్ కావాలి అందుకే కిందికి వెళ్తున్నానని చెప్పేసరికి ఏం మాట్లాడుకున్నగా హీరో అనేది పైకి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ కిందికి వచ్చి మొత్తం కూడా చూస్తూ ఉంటే అక్కడ హీరో వాళ్ళ మదర్ అనేది కనిపించదు. హీరోయిన్ డైరెక్ట్ గా అక్కడ పనిచేసే మేడ్ దగ్గరికి వెళ్తే మేడ్ ఉండి 6 years బ్యాక్ ఇలా జరిగిందమ్మా, వాళ్ళ హీరో వాళ్ళ మదర్ తను వదిలిపెట్టి వెళ్ళడంతో తనకు అనేది కోపం వచ్చి అలానే ఉంటున్నాడు, అలాగే తను అనేది వాళ్ళ ఫాదర్ చాలా టార్చర్ చేస్తారు, అలాగే లాక్ వేసేసి రూమ్ లో పడేసేవారు, చీకటి గదిలో పెట్టేవాడు, అందుకే తను ఇలా చాలా రూడ్ గా బిహేవ్ అయ్యాడని చెప్పేసరికి హీరోయిన్ పాస్ట్ అనేది గుర్తొస్తుంది. సేమ్ హీరోయిన్ కూడా హీరోని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడని పాస్ట్ లోన తన్ని కూడా అలానే రూమ్ లో లాక్ వేయడం గుర్తు తెచ్చి తప్పులేదు, హీరోయిన్ తో డేంజర్ గా కనిపించిన వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చినట్టున్నాయి తనకి బుద్ధులన్నీ హీరోయిన్ అనేది అనుకుంటూ ఉంటుంది. అలా 22 years నుంచి హీరో ఎప్పుడు కూడా సింగిల్ గానే ఉన్నాడు. ఫస్ట్ టైం నేను పిలుచుకొని రావడం, అలాగే
6 ఇయర్ బ్యాక్ హీరో బర్త్‌డే రోజు వాళ్ళ మదర్ కూడా వెళ్ళిపోయింది. అలాగే వాళ్ళ ఫాదర్ కూడా తన బర్త్‌డే రోజు చనిపోవడంతోటి తనకేదంటే బర్త్‌డేస్ అంటేనే అస్సలు ఇష్టం ఉండవని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఫ్లాష్ బ్యాక్‌లో నా లాస్ట్ బర్త్‌డేటప్పుడు హీరోకి సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి తననేది ఫ్లైట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతోటి హీరో అనేది ఇదేనా నా బర్త్‌డే సర్ప్రైజ్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బర్త్‌డే అంటే చాలా హ్యాపీగా జరుపుకుంటూ ఉంటారు. కానీ నాకేమో ఇలా జరుగుతుందని చెప్పడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే తన ఫోన్‌కనేది ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసిన వెంటనే హీరోయిన్ నుండి నేనేంటి అప్లికిస్ చేయాలని చెప్పి తననేది భయపడిపోతూ ఉంటుంది. మరోవైపేమో హీరోకి తన అసిస్టెంట్ ఫోన్ చేసి బాస్ మనం చేస్తున్న ప్రోగ్రామ్ ప్రకారం హీరోయిన్ ఆ కిస్‌కి ఒప్పుకుంటుందో లేదో తను అసలు ఒప్పుకోదని చెప్పేసరికి హీరో నువ్వేం టెన్షన్ పడొద్దని అంటాడు. మరోవైపేమో హీరోయిన్ ఎలా కిస్ చేయాలని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అలా తను చేయికి పెట్టి తననేది ఫోటో తీసుకుంటది అసలు కరెక్ట్‌గా అనిపించట్లేదు. నేను చాలా న్యాచురల్‌గా తీసి పంపించాలి వాళ్ళకి అప్పుడే కదా నేను ఈ దాంట్లో గెలిచేదని అప్పుడు నాకు 2,000,000 మనీ వస్తాయని చెప్పి తన కాళ్ళ వైపు అనేది చూసుకుంటుంది. మరోవైపేమో హీరో నిజంగానే తను కిస్ చేస్తుందేమోని తన షేవింగ్ అంతా కూడా చేసుకొని నీట్‌గా ఉంటాడు. అలా ఖచ్చితంగా టైం అయిపోతుందని హీరో అనేది తన దగ్గరికే వెళ్తాడు. కానీ హీరోయిన్ ఏమో తన కాళ్ళకి ముద్దు పెట్టుకోవడం చూసి హీరో చాలా విచిత్రంగా ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసరికి వచ్చి నాకు హెల్ప్ చూస్తావెందుకు బొమ్మలాగా రా అని చెప్పి హీరోయిన్ పిలిచేసరికి హీరో కూడా తన దగ్గరికి వెళ్తాడు. ఏం చేయాలని చెప్పేసరికి వచ్చి నా కాళ్ళని పట్టుకొని ఫోటో తీయని చెప్తే హీరో కూడా అలానే చేస్తూ ఉంటే అనుకోకుండా ఇద్దరు కూడా కింద పడిపోతుంటారు. అప్పుడు హీరో తన్ని పట్టుకున్న వెంటనే హీరోయిన్ అనేది అక్కడ కిస్ చేసేస్తుంది. అది చూసిన ఇద్దరు కూడా వెంటనే సైడ్‌కి జరిగి నేను తప్పు చేశాను. నన్ను క్షమించి ఇది కావాలని చేయలేదని చెప్పేసరికి సరే అయితే టైం ఆల్రెడీ అయిపోతుంది పద మనం చేయాల్సిన టాస్క్ ఉంది కాబట్టి వెంటనే రమ్మని చెప్పేసరికి హీరోయిన్ అనేది వస్తుంది. అలా కావాలని నార్మల్‌గా చేస్తూ ఉంటే హీరో అలా కాదని చెప్పి తననేది చాలా గట్టిగా పట్టుకొని 5 మినిట్స్ దాకా అలానే పెట్టి చాలా రకాలుగా ఫోటోస్ అనేది తీస్తాడు. అలా అవన్నీ ఫోటోస్ తీసేసరికి హీరో ఎంతసేపు ఇలా చేస్తాడని కావాలని హీరోయిన్ బయట అనేది చేస్తుంది. అలా బయట చేసేసరికి హీరో ఉండి నువ్వేమైనా రాక్షసువా ఇలా బయట చేస్తున్నావని చెప్పి ఇదిగో నీకు ఏ ఫోటోస్ నచ్చుతాయో చూడు అని ఫోటోస్ అనేది పంపిస్తే అప్పుడే తనకి డాక్టర్ నుంచి ఫోన్ అనేది వస్తుంది. అలా మీ బ్రదర్‌కి మళ్ళీ కండిషన్ చాలా క్రిటికల్‌గా ఉంది రమ్మని చెప్పేసరికి హీరోయిన్ నుండి హీరోకి ఏం చెప్పకుండా తననేది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా హాస్పిటల్‌కి వెళ్ళేసరికి నీకు చెప్పాను కదా మీ బ్రదర్‌కి కిడ్నీ కూడా ఫెయిల్ అయిందని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఫస్ట్ మీరు నాకు హెల్ప్ చేయండి మనీ కట్టేసి తర్వాత మా బ్రదర్‌కి ట్రీట్మెంట్ చేస్తే తర్వాత నేను ఖచ్చితంగా మనీ పే చేస్తానని చెప్తున్నా కానీ వాళ్ళనేది వినరు. అలా డైరెక్ట్‌గా హీరో దగ్గరికి వెళ్ళి తను పార్టిసిపేట్ చేస్తున్న గేమ్‌లో నా మనీ బోనస్‌గా ఇప్పించుకుందామని చూస్తే హీరో ఉండి నేను ఇదిగో నువ్వు అడుగుతున్న 300 ఇవ్వు నేను నీకు ఇచ్చేస్తాను కానీ నువ్వు నాకు తిరిగి ఇవ్వాల్సిన పని లేదు. ఒకే ఒక కండిషన్ ఉందని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఏం కండిషన్ అని చెప్తే నువ్వు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. అది విన్న హీరోయిన్ ఏమో అస్సలు ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే పాస్ట్‌లోనే హీరో తోటి చాలా టార్చర్ అనుభవించింది కాబట్టి తను అసలు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటూ ఉంటుంది. అలా హీరో ఉండి ఇదిగో ఈ కాంట్రాక్ట్ ఇందులో అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇదిగో ఇవే కదా నీ డైమండ్ రింగ్స్ ఇవి. నీవే కదా ఇప్పుడు వీటికైనా కూడా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా అని చెప్పేసరికి హీరోయిన్ తప్పక సరే అని అక్కడి నుంచి వెళ్తుంది. అలా నెక్స్ట్ వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నీకు ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి నువ్వు అసలు టెన్షన్ పడొద్దు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తే వాళ్ళ బ్రదర్ ఏమో నీకు ఇక్కడికి నీకు మనీ ఎలా వచ్చాయి ఇంత మనీ అని చెప్తే అవి నీకు తర్వాత చెప్తాను. నువ్వేం టెన్షన్ పడొద్దని చెప్తుంది. అలా హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్తే హీరో ఉండి నువ్వు చెప్పుకున్న దాని ప్రకారమే నాకు మొత్తం కూడా కాంట్రాక్ట్ పైన సైన్ చేయాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సైన్ చేస్తుంది. అలా నీ గిఫ్ట్స్ ఇంకేమి కూడా వద్దు. కేవలం నాకు మా బ్రదర్ ఇప్పుడు ఎలాగో సేవ్ అయిపోతున్నాడు. కొద్ది రోజుల తర్వాత నేను డివోర్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్తే హీరో ఉండి అది అస్సలు ఇంపాసిబుల్. ఎందుకంటే అందులో ఇంకొక కండిషన్ కూడా ఉంది. ఎప్పటికీ కూడా డివోర్స్ అడగకూడదు. నేను కూడా డివోర్స్ ఇవ్వరని కూడా ఉంది. చదవలేదని అని చెప్పేసరికి హీరోయిన్ అనేది తీసి చదువుతుంది. అందులో కండిషన్ ఉండడంతో హీరోయిన్ అనేది నేను అసలు ఒప్పుకోను. నేను డివోర్స్ ఇవ్వను ఇస్తాను నీకు అని చెప్పేసరికి హీరో అవేం కుదరవు పదా ఫస్ట్ మనం వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుందామని వాళ్ళిద్దరు కూడా కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుని సర్టిఫికేట్ అనేది తీసుకొని వస్తారు. అలా తీసుకొచ్చిన వెంటనే ఇవి ఎన్ని రోజులు ఉంటాయి తర్వాత అవన్నీ పాడేసి నేను ఎలాగో ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్తే నీకు అసలు అవి కుదరవు పదం మీ బ్రదర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాడో చూసొద్దాము అలాగే మీ బ్రదర్ కి చెప్దామని చెప్తే హీరోయిన్ నుండి అస్సలు ఒప్పుకోదు. దాంతో కోపం వచ్చిన హీరో ఏమో తన్ని బలవంతంగా తన బెడ్రూమ్ లోకనే తీసుకొని వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా పెళ్ళైన ఫస్ట్ డేనే ఇలా ఎవరైనా చేస్తారని చెప్తే హీరో కూడా అదే కోపంతో పెళ్ళైన ఫస్ట్ డే ఎవరైనా ఒంటరిగా ఉంటారా
అయినా నేనేం నిన్నేం చెయ్యట్లేదు. నేను స్నానం చేయడానికి వెళ్తున్నానని చెప్పి హీరో అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ కూడా ఫ్రెష్ అయ్యొచ్చి తన డ్రెస్ చూసుకుంటూ ఉంటే అప్పుడే వెనక నుంచి హీరో వచ్చి తననేది హగ్ చేసుకొని కిస్ చేయాలని చూసేసరికి అప్పుడే హీరోయిన్‌కి అనేది భయమేస్తూ ఉంటుంది. ఎందుకంటే సేమ్ ఫ్లాష్ బ్యాక్‌లో కూడా హీరో అలానే చేస్తూ ఉంటాడు. అలా హీరోయిన్ వెంటనే నాకస్సలు వీటిపైన ఇంట్రెస్ట్ లేదు. ఇంకా నేను రెడీగా లేనని చెప్పేసరికి హీరో ఉండి సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ అనేది మళ్ళీ ఫ్లాష్ బ్యాక్‌లోకి అనేది వెళ్తుంది. ఎందుకంటే పాస్ట్‌లోనే వాళ్ళిద్దరు కూడా కలిసి ఇంటిమేట్ అయ్యే ప్రతిసారి కూడా హీరో అనేది అసలు నేను టార్చర్ చేయనన్నా కానీ ప్రతిసారి టార్చర్ చేయడం గుర్తు తెచ్చుకొని హీరోయిన్ అనేది నువ్వు ఇప్పటి నుంచి నాకు దూరంగానే ఉండని చెప్తాడు. కానీ హీరో ఏమో అసలు అవేమి వినకుండా నేను కేవలం నీకు కిస్ చేస్తాను అంతకు మించి ఇంకేం లేదని చెప్పి తను అనేది కిస్ చేసేస్తాడు. కానీ హీరోయిన్ అసలు తనకి ఏమాత్రం రెస్పాండ్ ఇవ్వకపోవడంతో హీరోకి అనేది కోపం వస్తుంది. అలా తనకి ఇష్టం లేకుండానే తను పెళ్లి చేసుకునిందని హీరో అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో ఫ్లాష్ బ్యాక్ లో సేమ్ అలానే చేయడంతో హీరో అయితే నువ్వు వేరే వాళ్ళతో ఉన్నావు కదా ఖచ్చితంగా నువ్వు క్లీన్ చేసుకోమని తను అనేది అక్కడున్న సింక్ లో తన్ని క్లీన్ చేయించడం గుర్తు తెచ్చుకొని హీరోయిన్ అనేది బాధపడుతూ ఉంటుంది. అలా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా నేను అసలు ఏం చేయలేదు నువ్వు అసలు చాలా డెవిల్ బాస్ అని తిడుతూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ హాస్పిటల్కి వెళ్తే అక్కడున్న డైరెక్టర్ ఏమో మీ బ్రదర్ ఇప్పుడు చాలా బాగా క్యూర్ అయిపోతున్న టెన్షన్ పడాల్సిన పని లేదు నీకు హీరోకి ఏమైనా సంబంధం ఉందా తను ఇంకా చాలా ఎక్కువ మనీ ఇచ్చి ఎక్స్పర్ట్స్ని ఇక్కడ పిలిపించుకొచ్చాడు అలా మీ బ్రదర్ కన్నా ట్రీట్మెంట్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది నాకు కూడా చెప్పనంటే హీరోయిన్ ఏమీ లేదని అంటుంది. అలా 14 days కాస్త కంప్లీట్ అవడంతో వాళ్ళ హీరోయిన్కి అనేది 2 million మనీ అనేది ఇచ్చింటారు. ఆ మనీ తీసుకుని హీరోయిన్ ఇదిగో నీకు మనీ ఇచ్చేస్తాను కదా ఇప్పుడు మనం డివోర్స్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసరికి హీరో ఉండి ఈ మనీ నీకు సొంతం కాబట్టి నువ్వే తీసుకుని నాకు అస్సలు అవసరం లేదు నీ మనీ నీ దగ్గర పెట్టుకోమని చెప్పేసరికి హీరోయిన్ ఉండి అదేం ఒప్పుకోదు. తర్వాత హీరోయిన్ ఏమో తను పడుకుంటే అప్పుడే తనకి అనేది ఫోన్ వస్తుంది. అలా వాళ్ళ బ్రదర్ని డిశ్చార్జ్ చేయొచ్చు అని తెలుసుకుని తననే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. తన దగ్గర ఉన్న కాంట్రాక్ట్ అనేది చూసుకుంటుంది. ఎందుకంటే హీరో ఏమో నార్మల్గా అడిగితే డివోర్స్ ఇవ్వడం తెలిసి తను ఒక ప్లాన్ ప్రకారమే చేసుకోవాలని ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్ పైన సైన్ చేయించుకోవాలని అనుకుంటుంది. అప్పుడు అక్కడికి హీరో వచ్చి పద మీ బ్రదర్ని మనం డిశ్చార్జ్ చేసి తనకు నిజం చెప్దామని అంటే హీరో నుండి మా బ్రదర్ ఇప్పుడే కొంచెం హెల్త్ బాగా ఉంది నేను ఒక స్ట్రేంజర్ని పెళ్లి చేసుకున్నానని తెలిస్తే తను ఎలా ఫీల్ అవుతాడు నీకు ఆ మాత్రం కూడా తెలియదా ఇలానే నా మాట్లాడదని చెప్పేసరికి హీరో కూడా సరేనా అక్కడ కూర్చుంటాడు. అలా నేనేం నీతోటేం ఎక్కువ రోజులు ఉండను కాబట్టి డివోర్స్ తీసుకుంటానని చెప్తే ఏంటి మళ్ళీ డివోర్స్ కావాలని నీకు అని చెప్పేసరికి హీరోయిన్ ఏం మాట్లాడదు. అప్పుడే హీరోయిన్ వెనుక్కున్న కాంట్రాక్ట్ పేపర్ అనేది చూస్తాడు. అలా చూడడంతో హీరో ఉండి అయితే నేనైనా పిచ్చివాడిని నేను నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నువ్వేమో నన్ను ఒక టార్చర్ లాగా బిహేవ్ చేస్తున్నాను నీకు అందుకే నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తున్నాను కేవలం నాకు నిజాయితీ వాళ్ళు ఉండాలి అది నువ్వు అనుకుని నిన్ను పెళ్లి చేసుకున్నాను తప్ప అంతకు మించి ఇంకేం లేదని హీరో అనేది చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు. అలా హీరోయిన్ కూడా ఒక క్షణం ఆలోచిస్తుంది. కానీ హీరో ఎంత చెప్తున్నా కానీ హీరోయిన్ అనేది పట్టించుకోదు. సరే అయితే నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నువ్వు అనుకుంటే నేను కూడా ఖచ్చితంగా నీకు డివోర్స్ ఇచ్చేస్తానని చెప్తాడు. తర్వాత హీరోయిన్ అనేది వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్తుంది. అలా వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకునంటే నీకు ఇంత మనీ ఎక్కడి నుంచి వచ్చింది నువ్వేమైనా ఇల్లీగల్ పని చేస్తున్నావా చెప్పనంటే అదేం లేదని చెప్తూ ఉంటే అప్పుడే తనకు అనేది మెసేజ్ వస్తుంది. అలా ఆల్రెడీ నువ్వు 8 o'clock అయింది ఇంటికి రమ్మని మెసేజ్ చేసేసరికి హీరోయిన్ అనేది బయటకు వస్తుంది. అలా అప్పుడే అక్కడ హీరో వాళ్ళ మదర్ వెయిట్ చేయడంతో తను చాలా మంచిదని తెలిసి తను అనేది హీరో వాళ్ళ మదర్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ ఉండి తనకి ఇంకా 14 days ఉంటే తన బర్త్డే వస్తుందమ్మా నేను ఇస్తే ఎలాగో తను గిఫ్ట్ తీసుకోడు ఇదిగో ఈ గిఫ్ట్ నువ్వు ఇచ్చావని చెప్పి తనకి ఇది తన దగ్గర ఉంటే చాలా లక్కీగా అనిపిస్తుంది అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటే అని చెప్తుంది. అలా చెప్పేసరికి నువ్వు అలాగే హీరో కూడా హ్యాపీగా ఉండడం చాలా నువ్వు నాకు చాలా బాగా నచ్చావని హీరో వాళ్ళ మదర్ చెప్పేసరికి హీరోయిన్ కూడా తన వైపే చూస్తూ ఉంటుంది. అలా తనుండి వాళ్ళ మదర్ ఎంత మంచిది కానీ తనేమో దూరం పెడుతున్నాడని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ ఇంటికి వెళ్ళిన వెంటనే హీరో ఉండి ఎందుకు లేట్ వచ్చావు నీ ఎన్నుకున్న గిఫ్ట్ ఏంటి మీ బ్రదర్కి ఇవ్వాలని తీసుకుని వచ్చావని చెప్తే లేదని అంటేసరికి ఇది నీకోసమే నీ బర్త్డే కోసం నేను గిఫ్ట్ తీసుకొచ్చాను నీకోసమే తీసుకొచ్చానని చెప్పేసరికి హీరో ఉండి అవునా ఇది ఎవరు పంపించారు మా మదర్ పంపించారు అని చెప్పేసరికి అవునని అంటుంది. అయితే ఇది నాకు అవసరం లేదు తిరిగి తనకే ఇచ్చేయమని చెప్పేసరికి హీరోయిన్ ఏమో తను నిన్ను ఇప్పటికైనా ఇష్టపడుతుంది తను ఏదో అప్పుడు తెలియక చేసింది కానీ ఇప్పుడు నువ్వు తనని క్షమించవచ్చు కదా అలాగా గిఫ్ట్ నీ దగ్గర పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసరికి హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత హీరో ఉండి ఇది నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నీ తరపున నేను దీన్ని నా దగ్గరే పెట్టుకుంటానని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా నెక్స్ట్ మార్నింగ్
హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అనేది హాస్పిటల్‌కి వెళ్తే అక్కడున్న నర్స్ వాళ్ళంతా కూడా హీరో గురించి, అలాగే హీరోయిన్ గురించి మాట్లాడుతూ ఉండేసరికి వాళ్ళ బ్రదర్‌కి మొత్తం అర్థమై హీరో వాళ్ళ ఇంటికనేది వెళ్తాడు. మరోవైపేమో హీరోయిన్ వాళ్ళ బ్రదర్ లిన్‌కి ఏ ఫుడ్ చేసి పెట్టాలని ప్రతి ఒక్కటి కూడా ఆన్‌లైన్‌లో చూస్తూ ఉంటే హీరో ఏమో నా కోసమనంటే, కాదు మా బ్రదర్ కోసం చేస్తున్నానని చెప్తాడు. అయితే నాకు బర్త్‌డే పార్టీ కావాలి కదా! అని చెప్పేసరికి ఎవరు చేస్తారని కావాలని హీరోయిన్ అనేది బుల్లి చేస్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్‌కి వాళ్ళ బ్రదర్ సౌండ్స్ అనేవి వినిపిస్తాయి. అలా ఇక్కడికి మా బ్రదర్ ఎలా వచ్చాడు? ఏం జరుగుతుందని అంటూ ఉంటే కిందేమో లినిన్ అనేది మేడ్ అనేది ఆపేస్తూ ఉంటుంది. అలా ఆపేస్తూ ఉండేసరికి లిన్‌కి కూడా కోపం వస్తూ ఉంటుంది. మరోవైపేమో హీరోయిన్ స్టెప్స్ మీద నుంచి కిందకి దిగొచ్చి "నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు?" అని చెప్తే "నువ్వు హీరోని పెళ్లి చేసుకున్నావా? నిజం చెప్పు" అని చెప్పేసరికి "అవును నేను తన్ని పెళ్లి చేసుకున్నానని" చెప్తుంది. అలా చెప్పేసరికి "నీకు ఇక్కడ హ్యాపీనెస్ లేకపోతే నాతో పాటు వచ్చేయి. కానీ నన్ను సేవ్ చేయడానికి నీ హ్యాపీనెస్ మొత్తాన్ని కూడా సాక్రిఫై చేస్తావు" అని చెప్పేసరికి ఇది నాకు అలాగే హీరోకి మధ్య జరుగుతున్న సిట్యుయేషన్. నువ్వు మధ్యలోకి రావాల్సిన పని లేదు. అలాగే నువ్విప్పుడు బాగున్నావు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను తర్వాత ఇంటికొచ్చినాక నీతో మాట్లాడతానని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ వినకుండా తననేది లాక్కొని వెళ్ళిపోవాలని చూస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఖచ్చితంగా హీరో మా బ్రదర్‌ని చంపేస్తారని భయపడి తననేది తిట్టి పంపించేస్తుంది. తర్వాత హీరో దగ్గరికి వెళ్ళి "నువ్వు మా బ్రదర్‌ని అసలు ఏం చేయొద్దు. తను ఏమి కూడా కాడు. అలాగే నేను నిన్నే లవ్ చేస్తున్నానని" చెప్పేసరికి హీరో కూడా "సరే అయితే నేను అసలు మీ బ్రదర్‌ని ఏమి కూడా చేయను. నేనైనా నీకు డెవిల్‌లా కనిపిస్తున్నానా ఏంటి? ప్రతిసారి ఇలానే అంటున్నావని" చెప్పేసరికి హీరోయిన్ అనేది ఏం పట్టించుకోదు. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్తే అప్పుడే తనకనేది ఫోన్ వస్తుంది. అలా ఎందుకు ఫోన్ వచ్చిందని చూస్తే వాళ్ళ బ్రదర్‌కి యాక్సిడెంట్ అయిందని, మీ బ్రదర్ ఫోన్ ఇక్కడే మర్చిపోయాడని తెలిసేసరికి హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్‌లోన వాళ్ళ బ్రదర్ ఇలానే యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం గుర్తు తెచ్చుకొని అక్కడికి వెళ్లి ఏడవడం కూడా గుర్తొస్తుంది. అలా వెంటనే మరోవైపేమో హీరోకి అనేది కూడా యాక్సిడెంట్ అయి ఉంటుంది. అలా తనకనేది పాస్ట్ లైఫ్‌లో హీరోయిన్‌ని ఎలా టార్చర్ చేశాడో, అలాగే ఎలా పెయిన్ హీరోయిన్ అనుభవించిందో అవన్నీ కూడా గుర్తొచ్చుంటాయి. తర్వాత హీరోయిన్ అనేది హాస్పిటల్‌కి అనేది వస్తుంది. అలా హాస్పిటల్‌కి వస్తే వాళ్ళ బ్రదర్ బానే ఉండడంతోటి బ్రదర్ నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పారనంటే, అవును నాకు చిన్న దెబ్బలే తగిలాయి. కానీ నన్ను సేవ్ చేయడానికి వచ్చిన పర్సన్‌కి చాలా దెబ్బలు తగిలాయి అని చెప్పి తనని చూపించేసరికి అక్కడికి వెళ్తే తన అసిస్టెంట్ అనేది వస్తాడు. అలా హీరో అసిస్టెంట్ వచ్చేసి బాస్ మీ బ్రదర్‌ని సేవ్ చేయడానికి వెళ్ళి తనకనేది తలకి దెబ్బ తగిలించుకున్నాడు. తను ఇంకా మెలుకోలేదు. ఇదంతా కూడా హీరో వాళ్ళ అంకులే చేస్తాడు. ఆస్తి కోసము మీ బ్రదర్‌ని చంపేస్తే ఆ ఫ్రేమ్ అంతా కూడా హీరో వైపు వెళ్తుంది. అప్పుడు నువ్వు హీరో నుంచి దూరం వెళ్తే ఆ పెయిన్ తోటి హీరో కూడా తట్టుకోలేక తనంతా కూడా మెంటల్ హాస్పిటల్‌కి వెళ్తాడని ఇలా చేశాడని చెప్పేసరికి హీరోయిన్ కూడా పాస్ట్ అంతా కూడా హీరో పైన నెట్టేయడం గుర్తొచ్చి తననేది చాలా గిల్టీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అలా హీరో దగ్గరికి వెళ్ళిన వెంటనే హీరోకనేది మెలుకువ వచ్చి డాక్టర్‌ని పిలవడానికి వెళ్తే హీరో ఏమో "అదేమొద్దు నువ్వు నా బర్త్‌డేకి గిఫ్ట్ ఏమిస్తావని" చెప్పేసరికి "నీకు కావాల్సినది అలాగే నీకు ఇంపార్టెంట్ అయింది ఇస్తానని" చెప్పి తననేది ఇంటికి వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళి హీరో బర్త్‌డే రోజు తనుండి దగ్గరుండి కేక్‌ననేది ప్రిపేర్ చేస్తుంది. అలా ప్రిపేర్ చేస్తే మేడేమో "ఫస్ట్ టైమ్ అమ్మా సార్ బర్త్‌డే చేసుకోవడము, అలాగే నీతోటి చేసుకోవాలని అడగడం కూడా ఇదే ఫస్ట్ టైము. 6 ఇయర్స్ తర్వాత ఇప్పుడు చేసుకుంటున్నాడని" చెప్పేసరికి తను హీరోయిన్ నుండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా నవ్వుతూ ఉంటే అప్పుడే హీరోయిన్‌కి అనేది ఫోన్ వస్తుంది. అలా ఫోన్ రావడంతోటి ఎవరని చూస్తే వాళ్ళ బ్రదర్ అనేది ఫోన్ చేసుంటాడు. అలా వెంటనే "ఇంటికి రా నేను నీతో మాట్లాడాలని" చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఇంటికి వెళ్తుంది. అలా ఇంటికి వెళ్తే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఏమో "పద మనం ఇక్కడ నుంచి అబ్రాడ్‌కి వెళ్దాం. ఆల్రెడీ ఫేక్ ఐడెంటిటీస్ కూడా తీసుకొచ్చానని" చెప్పేసరికి హీరోయిన్ మళ్ళీ పాస్ట్‌లోకి అనేది వెళ్తుంది. సేమ్ హీరో బర్త్‌డే రోజే తను పాస్ట్‌లోనే ఇక్కడి నుంచి అబ్రాడ్‌కి వెళ్ళిపోవాలని చూస్తే హీరో తన్ని పట్టుకోవడం ఇదేనా నా బర్త్‌డే సర్ప్రైజ్ అని అడగడం గుర్తు తెచ్చుకొని హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపేమో హీరో దగ్గరికి అసిస్టెంట్ వచ్చేసి "బాస్ మేడము ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆల్రెడీ వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారని" చెప్పేసరికి హీరో ఉండి షాక్ అయిపోతాడు. అలా షాక్ అయిపోయేసరికి అలాగే తనకనేది హార్ట్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది లైట్‌గా. కానీ తననేది మళ్ళీ రిబన్ కావడంతోటి హీరోయిన్‌కి స్వేచ్ఛనివ్వాలని "సరే అయితే మనం ఇంటికి వెళ్దాం పద" అని ఇంటికొస్తాడు. అలా ఇంటికొచ్చేసరికి అక్కడ హీరోయిన్ అనేది కనిపించదు. కానీ కనిపించకపోయినా కానీ తనకనేది బర్త్‌డే సాంగ్ అనేది వినిపిస్తుంది. అలా సాంగ్ వినిపించేసరికి వెంటనే వెనక్కి తిరిగి చూస్తే అక్కడ హీరోయిన్ అనేది ఉంటుంది. అలా తన్ని చూసిన వెంటనే తనకి చాలా హ్యాపీగా అనిపించి వెంటనే తన దగ్గరికి వెళ్లి హగ్ చేసుకుంటాడు. అలా హగ్ చేసుకొని "నువ్వు ఇక్కడే ఉన్నావని" చెప్పేసరికి "అయితే నువ్వు కూడా మళ్ళీ రీబోర్న్ అయ్యావని" చెప్తే "అవును రీబోర్న్ అయ్యాను. అందుకే నిన్ను అబ్రాడ్‌కి పంపించాలని నీ దగ్గరికి రాలేదని" చెప్తే హీరోయిన్ కూడా "నేనేం అబ్రాడ్‌కి వెళ్ళాలనుకోవట్లేదు. నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నానని" చెప్పేసరికి ఫ్లాష్ బ్యాక్ అనేది చెప్తుంది. అలా మొత్తం చెప్పేసరికి హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అలా హ్యాపీగా ఫీల్ అయ్యి "నీ పాస్ట్ ఇలా చేసినందుకు నన్ను క్షమించి ఇంకెప్పుడు కూడా అలా ట్రీట్ చేయనని" చెప్పేసరికి హీరోయిన్ సరే అని అంటుంది. అలా హీరో ఏమో తనకనేది కిస్ చేసేస్తాడు. తర్వాత హీరో కేక్‌ననేది కట్ చేసినాక వాళ్ళిద్దరు కూడా మళ్ళీ అనేది కిస్ చేసేసుకుంటారు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.